హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి లెమన్ రైస్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 మెంబర్స్కి సరిపడే హీట్ రైసే తీసేసుకోండి. చల్లారిన రైస్ కాకుండా వేడి రైసే తీసేసుకోండి. వేడి రైస్కి 4 మెంబర్స్కి అంటే 3 లెమన్స్ తీసేసుకున్నాను నేను. ఈ విధంగా లెమన్స్ని ఫస్ట్ గడ్డలు లేకుండా ఉండలు ఏం లేకుండా రైస్ని మంచిగా కలిపేసేసుకొని వేడన్నం కదా కాలుతుంది కాబట్టి చేయబెట్టకండి. సో గరిటెతో అన్నం గరిటెతో ఈ విధంగా లెమన్స్ అన్ని పిండేసిన తర్వాత ఆ లెమన్ జ్యూస్ టోటల్ రైస్కి పట్టేలాగా మంచిగా చక్కగా కలిపేసేసుకోండి. ఇది కూల్ రైస్కి అయితే అంత చక్కగా టేస్ట్ రాదండి. మళ్ళీ కూల్ రైస్ అయితే మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి హీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటిదప్పుడే చేసేసుకునే లెమన్ రైస్ అండి. సేమ్ ప్రసాదంలా గుళ్ళో ఏ విధంగా టెంపుల్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. సో హీట్గా ఉన్నప్పుడే సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయండి. మనం హీట్గా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసామనుకోండి, ఆ సాల్ట్ అనేది మంచిగా రైస్కి బట్టి మనం తింటూ ఉంటే చక్కగా టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. సో కాలుతూ ఉందండి. ఆ ఉండలు మధ్య మధ్యలో కాస్త లైట్గా ఉండలు ఉన్నాయి. తీద్దామనేసి చూస్తే చాలా హీట్గా ఉంది. సో గరిటెతోటే మొత్తం కలిపేసేయండి. లెమన్ జ్యూస్, సాల్ట్ టోటల్ రైస్కి పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలిపేసేసుకొని ఒక 5 to 10 minutes వరకు ఒక మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసేసుకోండి. ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్కి. సో ఎక్కువగా తీసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కారం మీరు ఒకవేళ ఎండుమిర్చి అవైలబుల్గా లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు. సో పల్లీలు మన క్వాంటిటీకి తగ్గట్టు, కొందరు పల్లీలు తినడానికి ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు కదా అండి. సో మనం ఎంత లెవెల్ వరకు తింటామో అంతవరకు పల్లీలు తీసేసుకుంటే సరిపోతుంది. అలాగనే 2 tablespoon వరకు మినపప్పు యాడ్ చేస్తున్నాను. సో అలానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. మనం పులుపుకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 7-8 వరకు పచ్చిమిర్చి తీసేసుకున్నాను. ఎండుమిర్చి వచ్చేసి ఒక 4 వరకు తీసేసుకున్నాను. సో ఆ కారం ఈ కారం లెవెల్ అయిపోతుంది. ఎండుమిర్చిని మంచిగా వేగనివ్వండి. మనం పచ్చిమిర్చి ఎంత బాగా వేయించుకుంటామో రైస్లో పెట్టుకొని తినడానికి కూడా అంత టేస్టీగా వస్తుందండి. సో కరివేపాకు ఫ్లేవర్ యాడ్ చేశాను. కరివేపాకు వేసిన తర్వాత వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా దంచి వేసేయండి. మరి ఎక్కువగా తీసేసుకోకండి. మామూలుగా ఒక 4-5 వరకు తీసేసుకోండి. టేస్ట్ అనేది ఆయిల్లో కలిసిపోయి రైస్కి పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. పచ్చిమిర్చిని మాత్రం మంచిగా వేంపేసేయండి. ఎంత వేంపుకుంటామో అన్నంలో కూడా తింటూ ఉంటే అంత టేస్టీగా వస్తాయండి. కొందరు పక్కకు పెట్టేస్తారు కదా, అలా కాకుండా మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు క్వాంటిటీ వచ్చేసి కాస్త లైట్గా తీసేసుకోండి. మరీ ఎల్లోయిష్గా ఉంటే తినాలనిపించాయి కదా. సో ఒక 1/2 tablespoon వరకు తీసేసుకుంటే సరిపోతుంది. పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా చక్కగా కలిపేసేసుకోండి. ఈ విధంగా చూడండి, స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుందండి. ఎంత చక్కగా పల్లీలు అనేది మనకి పల్లీలు అయినా కరివేపాకు అయినా ఎండుమిర్చి అయినా ఎంత చక్కగా చూడండి ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు మనం ఇందాక పోపు పెట్టేసుకుని ఉంది కదా అండి, ఆ పోపు పెట్టేసుకునే దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి ఇందాక మనం అన్నంని లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ కలిపిన ఉంది కదా రైస్, సో అందులో డైరెక్ట్ వేసేయండి. చూడండి స్మెల్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా బాగా వస్తుంది. మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎప్పుడు హీట్ చేసిన లెమన్ రైసే కాకుండా ఇలా చల్లార్చిన రైస్తో చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపేసేయండి. మనం హీట్ రైస్ తీసేసుకున్నాం కదా, సో గరిటెతోటి టోటల్ మనం వేసిన ఈ పోపు అంతా రైస్కి పట్టేలాగా మంచిగా లెమన్ స్మెల్ అని కలుపుతూ ఉంటే లెమన్ స్మెల్ అనేది కూడా వస్తుందండి. మంచిగా కలిపేసేయండి. మనం రైస్ని ఎంత బాగా కలుపుతామో అంత టేస్టీగా ఉంటుందండి. టోటల్ రైస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి. కాస్త అటు ఇటు కాకుండా మధ్యలో ఏమైనా ఉండలు ఉన్నా కూడా చేతితో మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి కలుపుతూ ఉంటేనే మంచిగా కలర్ఫుల్గా ఉంది. పల్లీలు వచ్చేసి మంచిగా వేగాయండి. ఈ విధంగా ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు హడావిడి లేకుండా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ పిల్లలకి పెట్టడానికైనా చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కువ హడావిడి కూడా ఏముండదు. ఒకవేళ మనం టెంపుల్కి రెడీ చేయాలనుకుంటే పులిహోర మార్నింగ్ లేచి ఇన్ని రైస్ పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసామంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.